తమిళనాడులో గొప్ప చారిత్రాత్మక విజయం అందుకున్న విజయ్ అయితే మ్యాజిక్ ఫిగర్కు దాటకుండానే ఆగిపోయారు. ఇంకా 10 మంది సభ్యులు అతనికి మద్దతు అయితే అవసరం. సో ఇప్పుడు ఈ 10 మంది సభ్యుల్ని ఎక్కడి నుంచి తీసుకువస్తారు, సింగిల్గా పోటీ చేసిన విజయ్ ఈ 10 మంది సభ్యుల్ని ఎక్కడ సమీకరిస్తారు అన్న లెక్కలైతే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చాలా కొత్త ఆసక్తిని అయితే రేకెత్తిస్తున్నాయి. ఓ పక్క కాంగ్రెస్, మరో పక్క పిఎంకే. అంటే కాంగ్రెస్కి వచ్చిన సీట్లు, పిఎంకేకి వచ్చిన సీట్లు సుమారుగా ఒక 8-9 వరకు వస్తే మిగతా వాళ్ళని చిన్న చితక పార్టీలను కలుపుకొని ఖచ్చితంగా విజయ్ గవర్నమెంట్ను ఫామ్ చేస్తాడు, ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు అని అయితే తమిళనాడు మీడియా పూర్తిగా చెబుతోంది. మరోపక్క కొందరు అన్నా డిఎంకేకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా విజయ్తో జత కట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నారు అని అయితే మరోపక్క కూడా తెలుస్తోంది. మరీ 10 మంది అంటే 10 మందినే సమీకరించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది ఊగిసలాట ప్రభుత్వం అవుతుంది. సో కాబట్టి ఈ సమీకరించే దాంట్లో ఒక 10 మందినో, 15 మందినో, 20 మందినో ఎక్కువ మంది బలాన్ని సేకరిస్తే కనుక ఖచ్చితంగా విజయ్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది. సో ఈ 5 ఏళ్ల కాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. సో తమిళనాడును కొత్త తరహాగా ఎలా ముందుకు తీసుకువెళ్తాడు. ఇప్పటికే తమిళనాడు అనేది అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా చాలా ఫాస్ట్ గ్రోతింగ్ స్టేట్గా అయితే ఇండియాలో ఉంది. దీనిని కొత్త నాయకత్వంలో అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఈ గ్రోతింగ్ని ముందుకు తీసుకువెళ్ళడం అనేది సీఎంగా విజయ్కున్న పెద్ద సవాలని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఈ మ్యాజిక్ ఫిగర్ను దాటడానికి నాకు తెలిసి అయితే కాంగ్రెస్, మరోపక్క పిఎంకే ఖచ్చితంగా ఈ 2 పార్టీల యొక్క మద్దతు ఖచ్చితంగా విజయ్ తీసుకొని ముందుకు వెళ్తాడు అని నా అభిప్రాయం.